గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఆటలో అలజడి, గినీలో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణ, 56 మంది మృతి, పలువురికి గాయాలు. అప్పటిదాకా రసవత్తరంగా సాగిన ఫుట్బాల్ మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయంతో రసాభాసగా మారింది. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో దాదాపు 56 మంది చనిపోయారు. ఈ విషాదకర ఉదంతం పశ్చిమాఫ్రికా దేశం గినీలో చోటు చేసుకుంది. ఈ విధంగా పశ్చిమాఫ్రికా దేశంలో ఈ విధంగా ఫుట్బాల్ ఆట ఆడుతుండగా అక్కడ స్టేడియంలో ఈ విధంగా ఘర్షణలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రిఫరీ తీసుకున్న నిర్ణయంతో ఈ విధంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు నెలకొని ఈ విధంగా అందులో ఒకరినొకరు దాడి చేసుకోవడంతో 56 మంది మృతి చెందినట్టుగా ఇక్కడ వార్త మనం చూడవచ్చు. స్టేడియం పరిసరాల నుంచి పరుగులు పెడుతున్న ఫుట్బాల్ అభిమానులు ఈ విధంగా అల్లర్లు చెలరైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రిఫరీ తీసుకున్న నిర్ణయం వాళ్ళంతా ఆఖరిలో అవకాశం, కుమారుడికి క్షమాభిక్ష, జో బైడెన్ సంచలన నిర్ణయం, తప్పుబట్టిన ట్రంప్. అధికారాంతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీరు వివాదాస్పదమైంది. అక్రమ ఆయుధం కొనుగోలు సహా 2 క్రిమినల్ కేసులకు సంబంధించి తన కుమారుడు హంటర్ బైడెన్కు ఆయన క్షమాభిక్ష ప్రసాదించారు. అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. ఇది పూర్తిగా న్యాయ విరుద్ధమని, అధికార దుర్వినియోగమని మండిపడ్డారు. కుమారుడు హంటర్తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విధంగా ఇక్కడ కుమారుడిని ఇక్కడ 2 క్రిమినల్ కేసులు, అదేవిధంగా అక్రమ ఆయుధాల కొనుగోలు విషయంలో కూడా కేసు నడుస్తుంది. ఆయన అతని నుంచి ఆ కేసు నుంచి తప్పించినట్టుగా చూసుకోవచ్చు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ తమ కుమారుడిని ఇక్కడ ఎట్లాగా అమెరికా అధ్యక్ష పదవి ముగియనుండడంతో పదవీకాలం ఈ విధంగా తన కుమారుని కాపాడుకునే ప్రయత్నం చేసినట్టుగా చూడవచ్చు. ఇక్కడ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ దీన్ని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా తప్పుపట్టినట్టుగా చూసుకోవచ్చు. ఇది పూర్తి న్యాయ విరుద్ధం ఇది అన్నట్టుగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నట్టుగా ట్రంప్ అభిప్రాయపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. కులాంతర వివాహం, ఎకరా పొలంపై వివాదం, అక్కను కిరాతకంగా చంపిన తమ్ముడు, కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి ఘాతుకం. ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో పరువు హత్య, మృతురాలు కానిస్టేబుల్. కులాంతర వివాహం చేసుకుందనే కోపం, ఎకరం భూమి తనకివ్వలేదనే కక్షతో సొంత అక్కను తమ్ముడే కిరాతకంగా హతమార్చాడు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది దారుణం. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన కొంగర నాగమణి 2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం హయత్నగర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు అక్క తమ్ముడు పరమేష్ ఉన్నారు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో అందరూ పెద్దనాన్న వద్ద పెరిగారు. 10 ఏళ్ల కిందట నాగమణికి వివాహమైంది. భర్తతో మనస్పర్ధలతో 2022లో విడాకులు తీసుకుంది. అనంతరం స్వగ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు బండారు శ్రీకాంత్ను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శ్రీకాంత్ తక్కువ కులానికి చెందిన వాడనే కారణంతో సోదరుడు పరమేష్ వివాహానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పలుమార్లు గొడవలు జరిగాయి. సోదరుడు పెద్దలు అంగీకరించకపోయినా ఇద్దరు ఈ ఏడాది నవంబర్ 10న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. తమ్ముడితో ముప్పు ఉంటుందని భావించిన ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులను సంప్రదించి రక్షణ కోరగా వారు ఇరు కుటుంబాలకు సర్ది చెప్పారు. ప్రస్తుతం నాగమణి దంపతులు హైదరాబాద్లోని మన్సూరాబాద్లో నివాసం ఉంటున్నారు. వివాహం రద్దయిందనే కక్ష తోడై తల్లిదండ్రుల మరణానంతరం కుటుంబానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఎకరం నాగమణికి దక్కింది. కులాంతర వివాహం చేసుకున్నందున ఎకరం భూమి తిరిగి ఇవ్వాలంటూ పరమేష్ తరచూ అక్కతో గొడవ పడేవాడు. ఈ విధంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయారు. ఈ విధంగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడితో ఇక్కడ పెద్దనాన్న దగ్గర పెరిగారు. ఈ విధంగా అక్క నాగమణికి మొదట వివాహం విడాకులైన తర్వాత ఈమె కానిస్టేబుల్ ఉద్యోగం జాయిన్ అయ్యి ఇక్కడ సొంత గ్రామానికి చెందిన శ్రీకాంత్ను కులాంతర వివాహం చేసుకుంది. ఇక్కడ తక్కువ కులానికి చెందిన వాడని ఇక్కడ అక్కని అదేవిధంగా అక్కడ ఆమెకు 4 ఎకరాల్లో ఎకరం భూమి నాగమణికి ఇచ్చి ఆ ఎకరం భూమి కూడా తిరిగి ఇవ్వాలి. ఇక్కడ కులాంతర వివాహం ఇతనికి నచ్చకపోవడంతో ఈ విధంగా అక్కపై కక్ష పెంచుకొని ఈ విధంగా సొంత తమ్ముడే అక్కను దారుణంగా చంపినట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఇది ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ శివార్లోని ఇబ్రహీంపట్నంలో. మరెందరో నికేష్లు, ఓ ఉన్నతాధికారి అక్రమాస్తులు 500 కోట్లుగా అంచనా. అనీషా వద్ద చిట్టా త్వరలోనే గుట్టురట్టయ్యే అవకాశం. చెరువులు మింగిన గనుల బండారం బయటపడుతుంది. అడిగేవారు లేరన్నట్లు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డ అవినీతి పరుల గుట్టు రట్టవుతుంది. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న చెరువులు, బఫర్ జోన్లు మింగేసిన గనుడిగా
పేర్పడ్డ నికేష్ కుమార్ ఇటీవలే పట్టుబడగా అనీషా సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి అవినీతి అధికారులకు సంబంధించి ప్రభుత్వం వద్ద పెద్ద జాబితా ఉన్నట్టు సమాచారం. అవినీతి నిరోధక శాఖ అనీషా అలాంటి వారిపై నిఘా పెట్టిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరెందరో నికేష్ కుమార్లు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో భూముల విలువలు భారీగా పెరగడంతో గత కొన్నేళ్లుగా కబ్జాల పర్వం ఊపందుకుంది. స్థలం కొనాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి, అదే చెరువు కబ్జా చేయాలంటే అధికారులకు డబ్బు ముట్టజెపితే చాలు. ఇదే సూత్రంతో విధంగా ఈ అధికారి నికేష్ కుమార్ మరెందరో నికేష్లు ఉన్నతాధికారి ఆక్రమాస్తులు 500 కోట్లుగా అంచనా. అనీషా వద్ద చిట్టా త్వరలోనే గుట్టురట్టే అవకాశం. ఈ విధంగా ఇక్కడ ఎంతోమంది ప్రభుత్వ అధికారులు అక్రమాస్తులు సంపాదించారు. ఈ విధంగా 1 ఎకరం భూమి కొనాలంటే కోట్లు పెట్టాలి, అదే భూమి చెరువును కబ్జా చేయాలంటే అంత అవసరమే లేదు. ఈ విధంగా లంచాలు అప్పచెప్తే సరిపోతుంది, ఆ భూమి రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ విధంగా చెరువులను కబ్జా చేయడం, అదేవిధంగా FTR బఫర్ జోన్లో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ కబ్జా చేసి ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ ఈ విధంగా ఎంతోమంది ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నికేష్ కుమార్ వెలుగులోకి రావడంతో ఈ విధంగా అదే కోణంలో అనీషా దర్యాప్తు చేపట్టిన సందర్భంగా ఈ విధంగా పెద్ద జాబితానే వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు. ఆ విధందరినీ అరెస్టు విచారించే అవకాశం, సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రభుత్వాన్ని బదనాం చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. విద్య వైద్య రంగాలకే మా మొదటి ప్రాధాన్యం. ఉద్యోగాల భర్తీలో దేశంలోనే రికార్డు సృష్టించాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన మా పనితీరుకు గీటురాయి. వైద్య ఆరోగ్య శాఖ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అంబులెన్స్లను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో దానం నాగేందర్, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కేశవరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే అద్భుతాలేమీ చేయలేదంటూ భాజపా బారాసాలు బదనాం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో 10 ఏళ్లు పాలించి మూడోసారి కుర్చీలో కూర్చున్న మోడీతో పాటు రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ కూడా రైతులకు చేసిందేమీ లేదని, అలాంటి వారిప్పుడు కాంగ్రెస్ సర్కారుపై చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని HMDA మైదానంలో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒక ఆయన ఢిల్లీలో 3వ సారి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రైతుల ఆదాయం 2 చేస్తానని చెప్పి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చారని, దీనిపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటించారు. 750 మంది చనిపోతే చట్టాలను ఈ విధంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న కారణంగా ఉత్సవాలకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అందులో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన నుంచి ఈ విధంగా రైతులకు ఎలాంటిది ఏం చేయకుండా, అదేవిధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ 3 సార్లు ప్రధానిగా పదవిలో చేపట్టి ఈ విధంగా రైతులకు ఎలాంటి న్యాయం చేయకుండా ఈ విధంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసిన మోడీ కూడా మన ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు, ఏం చేయలేదంటూ. ఈ విధంగా మేము రైతు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసి రైతులు ఇక్కడ నిరసనలో ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళు నిరసన చేస్తే వాళ్ళని ఇబ్బందుల పాలు చేసిరు అన్నట్టుగా ముఖ్యంగా నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడగా చూడవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రైతులను ఇబ్బంది పెట్టిన మోడీ మన గురించి మాట్లాడుతున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఇక్కడ అంత ఈజీగా అయిపోయింది అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా మేము రైతులకు చేసిన మేలుకు బాను వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నట్టుగా చెప్పుకొస్తారు ప్రతిపక్షాల బీజేపీ బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని గత పాలకులు చెప్పారు. తెలంగాణ సోన సన్నాలు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పా. ఈ వానాకాలం 1.53 కోట్ల టన్నుల ధాన్యం పండింది. కొనుగోలు చేసిన 5 రోజుల్లోనే ఖాతాల్లో బోనస్ డబ్బులు వేస్తున్నాం. రైతు బంధు ఇస్తే భూమి ఉన్న వారికే పోతుంది. సన్నధాన్యం పండించడంతో ఎకరానికి 15,000 బోనస్ వచ్చింది అని ఈ మధ్య నాతో ఓ మహిళా కౌలు రైతు తెలిపారు. అలా చెబుతుంటే నాకు బిర్యానీ తిన్నంత సంతోషంగా అనిపించింది. ఈ ప్రభుత్వం మరో 10 ఏళ్ళు ఉంటుంది. రైతులు సన్నధాన్యం పండించాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి.
విధంగా వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని చెప్పిన గత సీఎం ఇప్పుడు తెలంగాణలో సోనా సన్నాలు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న అని చెప్పిన నేను ఈ విధంగా రైతు బంధు ఇస్తే ఇక్కడ భూమి ఉన్నోళ్ళకే పోతుంది. అదేవిధంగా సన్న వడ్లు పండించిన వడ్లకు బోనస్ ఇస్తే పండించిన రైతుకు దక్కుతుంది అన్నట్టుగా ఇక్కడ ఒక మహిళ నాతో చెప్పిన సంగతి, ఆ విషయాన్ని చూస్తే బిర్యానీ తిన్నంత సంతోషంగా ఉందన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విజయోత్సవాల్లో భాగంగా పరిశ్రమలకు తెలంగాణ అనువైన రాష్ట్రం, కోకోకోలా ప్లాంట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా కోకోకోలా ప్లాంట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పరిశ్రమలకు తెలంగాణ అనువైన రాష్ట్రంగా ఇక్కడ చెప్పుకొచ్చారు. తుపాకీతో కాల్చుకొని వాజేడు ఎస్ఐ ఆత్మహత్య, వ్యక్తిగత కారణాలంటున్న పోలీసులు. ఈ నెల 14న నిశ్చితార్థానికి ముహూర్తం, అంతలోనే విషాదాంతం. ఈ విధంగా తుపాకీతో కాల్చుకొని వాజేడు ఎస్ఐ ఆత్మహత్య, వ్యక్తిగత కారణాలంటున్న పోలీసులు. ఈ నెల 14న నిశ్చితార్థానికి ముహూర్తం, అంతలోనే విషాదం. ఇక్కడ ఈ నెల 14న నిశ్చితార్థానికి ముహూర్తం కూడా ఉంది, అంతలోనే విధంగా విషాదాంతం అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వాడు ఎస్ఐ గారు ఇక్కడ ప్రేమ ఇతర వ్యక్తిగత కారణాలు ఉన్నట్టుగా చూడొచ్చు. మొత్తం మీద అక్కడ చనిపోయిన సమయంలో అక్కడ యువతితోటి ఉన్నట్టుగా చూసుకోవచ్చు. అక్కడ వివిధ కారణాలు రిసార్ట్లోనే గడిపినట్టుగా ఎస్ఐ వార్త ఇక్కడ చూడొచ్చు పేపర్లు. రేవంత్ది 2 నాలుకల ధోరణి, ఏడాది పాలనలో ప్రజలు వంచనకు గురయ్యారు హరీష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని భారత సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఒకే విషయంపై నిన్న నేడు రేపు వేరువేరుగా మాట్లాడడంలో సీఎం నేర్పరని, పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ప్రజలు అనేక వంచనలకు గురయ్యారని, ఆయన అనేక హామీలిచ్చి మాట తప్పారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీలు మహమ్మద్ అలీ, మధుసూదనాచారి, షేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు చెర్లకోల లక్ష్మారెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులతో కలిసి హరీష్ రావు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వేరువేరు సందర్భాల్లో చేసిన పలు వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించారు. విధంగా రేవంత్ది 2 నాలుకల ధోరణి అనే విధంగా రేవంత్ ప్రస్తుత సీఎం ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు విధంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగా ఒకే విషయాన్ని గురించి వివిధ రకాలుగా మాట్లాడడం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగా, పార్టీ నుంచి బయటకు వచ్చినాక ఒక విధంగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సీఎం అయినాక ఒక విధంగా మాట్లాడుకొస్తున్నారు. ఈ విధంగా ప్రజలకు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఈ విధంగా హామీల అమలులో ఎన్నో విఫలమైనారు అన్నట్టుగా, ప్రభుత్వం విఫలమైంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగొడుతూ తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఈ విధంగా సమావేశంలో మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు హరీష్ రావు. మే 18న జేఈఈ అడ్వాన్స్డ్, ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025ను మే 18వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటి కాన్పూర్ సోమవారం వెల్లడించింది. జేఈఈ మెయిన్లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బిఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2025-26లో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా జేఈఈ మే 18న జేఈఈ అడ్వాన్స్డ్, ఈ విధంగా ఐఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025ను మే 18వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటి కాన్పూర్ సోమవారం వెల్లడించింది. జేఈఈ మెయిన్లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బిఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2025-26లో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రస్తుతం సీట్లు 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే సంవత్సరం మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఐఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఈ నెల మే 18న నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఐఐటి కాన్పూర్ సోమవారం వెల్లడించింది ఈ వార్త. దీనికి సంబంధించి సీట్లు 17,695 సీట్లు ఉన్నాయంట. 23 ఐఐటి కాలేజీల్లో, దేశవ్యాప్తంగా 23 ఐఐటి కాలేజీల్లో 17,695 సీట్లు ఉన్నాయి. ఇవి ఐఐటిలో సీటు సాధించడానికి జేఈఈ అడ్వాన్స్డ్ ఎంట్రన్స్ పరీక్ష అన్నట్టుగా చూసుకోవచ్చు.
విద్యార్థులకు ట్రాఫిక్పై చైతన్యం 55 పాఠశాలల్లో అవగాహన పార్కుల ఏర్పాటుకు సర్కారు ఆమోదం. విద్యార్థులకు ట్రాఫిక్పై చైతన్యం 55 పాఠశాలల్లో అవగాహన పార్కుల ఏర్పాటుకు సర్కారు ఆమోదం. ఈ విధంగా ట్రాఫిక్ నిబంధనలు పాఠశాలల్లో విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో కానీ ఈ విధంగా ట్రాఫిక్ గురించి విద్యార్థులకు రూల్స్ చెప్పే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఎన్కౌంటర్పై వివరణ ఇవ్వండి, మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి, ప్రభుత్వానికి పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఈ విధంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్కు కానీ మావోయిస్టుల ఎన్కౌంటర్కు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు వివరణ ఇవ్వండి అన్నట్టుగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మృతదేహాలను భద్రపరచండి అన్నట్టుగా ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండా భద్రపరచాలన్నట్టుగా ఇక్కడ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. పార్లమెంట్లో వేడనున్న ప్రతిష్టంభన, రాజ్యాంగంపై 2 రోజుల చర్చకు అంగీకారం. పార్టీల నేతలతో స్పీకర్ భేటీలో నిర్ణయం. విధంగా పార్లమెంట్లో విడుదల ప్రతిష్టంభన, రాజ్యాంగంపై 2 రోజుల చర్చకు అంగీకారం. భారత రాజ్యాంగంపై 2 రోజుల చర్చకు అంగీకారం. పార్టీ నేతలతో స్పీకర్ భేటీలో నిర్ణయం. ఈ విధంగా రాజ్యాంగంపై చర్చకు సంబంధించి 2 రోజుల నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. మృత్యువే వచ్చిన లారీ రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారిపైకి దూసుకెళ్లి బీభత్సం. 10 మందికి పైగా దుకాణాలను తొక్కుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొని ఆగిన వైనం. 4 దుర్మరణం, ప్రాణాపాయ స్థితిలో మరో 5. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోరం. ప్రమాదంలో చెట్టును ఢీకొని నుజ్జైన లారీ ముందు భాగం. ఈ విధంగా లారీ దూసుకొచ్చి కూరగాయలు అమ్మే వారిపై దూసుకెళ్ళినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అందులో 4 మృతి చెందారు, ఇంకా 5 ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఘోరం జరిగిందని చూడవచ్చు. ఇక్కడ ఇది రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది సంఘటన. ఇది సంగతి. ముఖ్యమంత్రి మహారాష్ట్ర గురించి ఇవ్వడం జరిగింది మాకిరెడ్డి. ఇది సంగతిలో ముఖ్యమంత్రి పదవి కోసము ఈ విధంగా వివిధ ఫడ్నవీస్, షిందే పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇంకా తేలలేదు, దాని గురించి ఇంకా చర్చలు నడుస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మహారాష్ట్ర ఎన్నికల సీఎం ఎన్నికపై బనాయేగా వికసిత్ భారత్, ద షో ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, కీ హైలైట్స్. విధంగా విజిట్ టు బౌమా కనెక్స్పో ఇండియా, కీ హైలైట్స్ 1,35,000 షో కేసింగ్ బ్రాండ్స్ యాడ్ ఇవ్వడం జరిగింది బౌమా కనెక్స్పో ఇండియా కంపెనీ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.